హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఇప్పుడు టైం అయితే 5:30 కావస్తుంది. తనుజమ్మ నైట్ ఉండి మమ్మీ రేపు నన్ను 5 గంటలకు లేపు స్కూల్లో సూర్య నమస్కారాలు నేర్పించారు మమ్మీ, అన్నీ చెయ్యాలి అని చెప్పింది. సరే అన్ని తన్ని 5 గంటలకు లేపి బయట కసువు కల్లాపు తీసేసుకొని తర్వాత ముగ్గేసేసుకొని తర్వాత రాము నిప్పుకొని మళ్ళీ వాడిని కట్టేసుకొని అతను వచ్చాను. ఇప్పుడైనా లేసారో లేలేదో చూద్దాం. లేస్తున్నారుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికి. తను నిన్న 5 గంటలు లేపాను, నువ్వు లేయలేదు ఇంతవరకు. ఇప్పుడు టైం 5:30 కావస్తుంది. పరుపు కాదురా, రాత్రి ఏమో 5 గంటలకు లేపాలి నన్ను అని. నేనైతే రాత్రి 5 గంటలకు లేసా, అమ్మకి 12 గంటలు చేసా. రాత్రి 5 గంటలకా? అయితే ఇప్పుడు లేచి దానం పెట్టుకోవాలి. బావా కలగంటుందిలే. అన్నం తినేసి పడుకునేటప్పుడు తనుజ 5 గంటలు లేపు అని టైం అంత ఇప్పుడు 5:30 బావా. 5:30 అవుతున్నారు. బొంతాయి తీసుకో. తీసుకున్నాగా బొంత తీసుకుంట్రా. చిన్నంగా ఏంది పొరుపు కూడా లాకపోయేది. రాము ఏంది అరుస్తా ఉన్నావు? ఏ ఇప్పలా నేను యారికా ఎట్టున్నావు? ఏది ఇప్పలా ఎన్నే? ఏంది అరుస్తా ఉన్నాడు? అయితే వదిలే, పైన గానం చేసుకుంటున్నారు. తలుపు వేసి ఇప్పకూడదు రెండుసేపు. ఉండరు రాము, మళ్ళీ వస్తా ఉండు. అక్క వాళ్ళు వచ్చినాక అప్పుడు ఇప్పుతాం, సరేనా? చూగముగా ఏంది బాధ ఏం చెప్పు. డిస్టర్బ్ చేస్తావురా నాయన. ఏంది ఇప్పుడు తిప్పాలి కావాలి. సరే ఇప్పుకోరా పైకి. నేను కొట్టుకుంటాలే.
సో ఇప్పుడు స్కూల్లో నీకు ఏం చెప్పారో అదేవిధంగా చెల్లికి కూడా చెప్పు. ఫస్ట్ చేస్తా తర్వాత చైతన్య చూడు, అక్క చేసినట్టు చూసి చేసి. ఇంకంతే, అక్క చెప్పినట్టు చేయమ్మా. హారిక తాము కూడా చూస్తున్నారు. ఏయ్ అరవకూడదు, అక్కలు చేసుకుని గమ్ముండు. కింద కట్టేసి ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఒక క్షణం కనపడిపోయినా ఈ రాముగాడు ఎతకతా ఉంటారు వాళ్ళిద్దరిని. తీసుకెళ్ళి అరగా కింద కట్టేసి డిస్టర్బ్ అవద్దు వాళ్ళకి. ఏయ్ పోతా కిందకే రా. ఎవరే వస్తారు పో, అక్కలు వస్తారు కిందకి వస్తారు పో, వెళ్ళి వస్తారు వెళ్ళుమా. ఎన్నిసార్లు చేశారమ్మా? రాముగాడు మీ ఇద్దరు చేస్తా ఉంటే పిలుస్తా ఉండే మిమ్మల్ని. చూడు చూడు, అక్క చెప్పేది చూసి తర్వాత నువ్వు కూడా చెయ్యి. అలా చేస్తే ఏంది లాభం? ఇలా చేస్తే పొడుగు వస్తారు. చాలా మంది ఇట్ట అంటారు కదా, ఇట్ట అన్న గట్టిగా ఇట్ట అనాలి, ఇట్ట అన్న పోయి ఇట్ట అన్నారనుకో పొడుగు రాదు. ఓకే, అంటే మనం చేసినా కూడా ఫలితం ఉండదు. స్ట్రైట్ గా చూస్తానే చేయండి, 10 నిమిషాలు 20 నిమిషాలు చేస్తూనే ఉంటారు తెలియకుండానే. చెల్లి చేత చెప్పి ఇప్పుడు పక్కా చూస్తారా. ఓకే ఓకే. స్ట్రైట్ చూడాలమ్మా, నీకు స్ట్రైట్ అంటే నా సైజ్ చూడండి. వెరీ గుడ్. ఓకే, ఈరోజు ఇంకా 2 చెప్తాను, ఇంకా మళ్ళీ రేపు మిగతా చెప్తాను. అరికాలు పాదాలు ఏళ్ళు ఉంటాయి కదా నాన్న, అవి కదిలిచ్చు, కొద్ది దగ్గర పెట్టుకో కాళ్ళు. అది వెరీ గుడ్.
కాదు మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎలా చెప్తావో ఆపోజిట్ అనమాట. మళ్ళీ రివర్స్ తిప్పు. వెరీ గుడ్. ట్రై చేయండి పాపం. రాదు కదా ఒకసారిగా. మళ్ళీ అను. ఇది చేసారా? సార్ చెప్పినట్టు మీ గురువుగారులు చెప్పినట్టు చేసేవారా నీట్గా? పాప చేత చేయించావా? చైతన్య ఈ పిల్ల శ్వాస తీసుకునేటప్పుడు స్పీడ్గా తీసుకుంటుంది. తెలీదు కదమ్మా, చెప్పాలి కదరా. పక్క ఎగ్జైట్ ఇన్హేర్ అంటే అసలు మాట ఎట్ట తెలుస్తుందిరా? అసలు పాపకు దాని గురించి ఐడియానే లేదు. ఫస్ట్ చేసింది మెల్లగా చేసింది నేను చెప్పేటప్పుడు, తర్వాత మీ స్పీడ్గా చేసేస్తుంది. అది చేయకూడదు నాన్న. ఒక ముక్కు రంధ్రం ఉంటుంది చూసావా? అది అది అర్థం కాకనే పాపం. ఏ మైండ్లో ఏమనరా? చాలా రిలీఫ్గా ఉంటుంది నాన్న. అక్క ఒక 4 రోజులు చేస్తామా మీరు? ఫస్ట్ రోజు కదా అలవాటు రావట్లేదు. ఇప్పుడు చేయడం వల్ల లాభాలు ఏంది, ఎవరెవరు చేయకూడదు, ఎవరెవరు చేయొచ్చు అనేది చెప్తే చెప్పు. ఎవరు చేసేటప్పుడు ఆసనాలా? తాడాసనం చేసేటప్పుడు ప్రెగ్నెంట్ చేయకూడదు, తలనొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు, నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు, కాలు నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు, చేయి నొప్పి ఉన్న వాళ్ళు చేయి. ఇరిగిపోయిన కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కూడా చేయకూడదు. అంటే ఇప్పుడు మనం ఇట్ట పెట్టి ఇట్ట తీస్తాం కదా, ఒకవేళ చెయ్యి ఇరుగుందనుకో ఎట్లా ఇంకా అంత బాగా. అవునవునులే, అందుకోసం చేయకూడదు. ఓకే. సూర్య నమస్కారాలు మామూలుగా చేయొచ్చు. ఎన్నిసార్లు చేసావు స్కూల్లో నువ్వు? 180 సార్లు చేశారా? ఎంతమంది చేశారు? ఓయమ్మ గర్ల్స్ చాలా మంది వెళ్ళిపోయారు, బాయ్స్ లో మళ్ళీ దారుణంగా వెళ్ళిపోయారు. అందరూ చేయలేక వెళ్ళిపోయారు. నువ్వు చేసావా? నువ్వు చేసేటప్పుడు నీకేమనిపించింది? నాకు ఫస్ట్ 5 నుంచి చేద్దాంలే అన్నట్టుగా ఉంది. 26 నుంచి చేద్దామా వద్దా అనిపిస్తుంది. 30 కాడి నుంచి పరుగో కానీ అన్నట్టుగా ఉంది. ఏ ఇబ్బంది అనిపిలా? ఫస్ట్ నుంచి ఇబ్బంది అనిపించింది కానీ సెకండ్ నుంచి 30 కాడి నుంచి 180 సార్లు చేసావు. 180 108? 180. నీ ఫ్రెండ్స్లు ఎవరు చేశారు? మా ఫ్రెండ్స్ లో నేను చూడలే, నేను ఫస్ట్ ఉన్నాను. మా ఫ్రెండ్స్ లో కూడా ఒక పిల్ల వెళ్ళిపోయింది, శ్రావ్య అనే పిల్ల. అరే అదేలే పాపం, ఏదన్నా బాగాలేకున్నా కూడా చేయకూడదు అంటారు. నేను చేయలేక వెళ్ళిపోయింది ఆ పిల్ల. ఫ్రెండ్స్ నిజం ఒప్పుకోవాలి. నేను చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తే మంచిదిరా, ఇట్లా ధ్యానం చేస్తూ ఆసనాలు సూర్య నమస్కారం చేసుకోవడం చాలా మంచిది పొద్దున్నే 1 గంట సేపు అని చెప్పంటే, నేను 1 రోజు 2 రోజులు చేసి నేను చెప్తుంటాలే మనకు మన వల్ల కాదు ఇది అని చెప్పేసి వదిలేసాను ఫ్రెండ్స్. అది మటుకు చాలా రాంగ్. అది నేను చేసింది కూడా చాలా తప్పు. మనం 1 గంట సేపు మార్నింగ్ కానీ ఈ యోగాసనం ఆసనాలు చేస్తే మటుకు ఎంత హెల్దీ అంటే అంత మంచిది ఆరోగ్యానికి. మటుకు అంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. ఎట్లా తనుజాకి ఎప్పటి నుంచి? వారం నుంచా లేకపోతే స్టార్ట్ అయింది? 4-5 రోజుల నుంచా? సరే, లాభాలు ఏంది చేయడం వల్ల చెప్పారు సార్ వాళ్ళు? మైండ్ చాలా డిస్టర్బెన్స్ ఉండకుండా బాగుంటాయి. అవును, అక్క చెప్తుంది, చెప్పని. తర్వాత మంచి మంచి పనులు చేయగలుగుతాము. ఓకే, వెరీ గుడ్.
బట్టలు ఎట్లా వస్తాయి యోగాసనాలు వేస్తే? కష్టపడి పని చేసుకుంటే బట్టలు వస్తాయి కొనుక్కోవడానికి. మంచి తెలివి వచ్చింది. ఉమ్. మంచి యోగా వచ్చింది. సరే సార్ వాళ్ళు నీకు ఏ ఆసనాలు చెప్తారో ఆ యోగా పద్ధతి ఎలా చేయాలి ఏంటి అని చెప్తారు కదా, నీకు ఐడియా ఉందిగా, పాపకి చెప్పు. డాడీ ఉమ్. ఒంగోలులో ఉమ్. ఎక్సర్సైజ్ చేయాలంట. ఎక్సర్సైజ్ ఏంటి? పోలీస్ ఓ మొన్న చెప్తున్నావు పోలీస్ గ్రౌండ్లో చేయాలి ఇది అన్నావు కదా, వెళ్తావా? సరే వెళ్ళమ్మా, వెళ్ళి చెయ్యి. సార్ని అడిగి పేరు రాయించుకున్నావుగా, సరే అడిగి చెప్పు, రాయించుకో. ఉమ్. నేనే కాదు, ఉమ్. మా స్కూల్లో 2-3 ఉన్నారు. మంచిది నాన్న, ఎందుకంటే యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. సారులు నీకు ఏం చెప్పారో ఆసనాలని మళ్ళీ నువ్వు చెల్లికి చెప్పాలి. ఎందుకంటే చెప్పడం వల్ల ఇంకా నువ్వు నేర్చుకోవచ్చు, ఇంకా బాగా పాప చేత కూడా చేయించవచ్చు. ఏం చెప్పావు? ఏం చెప్పింది చైతన్య? 2 దానికి ముందు 3 మొత్తం కలిపి ఎన్ని? 5. అక్క చెప్పాలి సరేనా? కంటిన్యూ చేయాలమ్మా, మళ్ళీ మధ్యలో ఆపకూడదు. నీ పని నీది, 1 గంట సేపు 5 గంటలు లేసావు అనుకో, మార్నింగ్ ఎట్లా లేస్తావు నువ్వు, లేయగానే నువ్వు కాలకృత్యాలు చేసుకొని బాత్రూమ్ పోయేసి నీట్గా లేయగానే అవి కూడా ఏంది ఇది మాత్రం ముఖ్యంగా చేయాలి ఫ్రెండ్స్. పొద్దున్నే లేగానే 2 చెంబులు కానీ 3 చెంబులు కానీ తాగాలి నీళ్లు. గోరువెచ్చనైనా సగం తాగాలి ఫ్రెండ్స్, ముఖ్యంగా అయ్యే నీళ్లు అంతే. వాటర్ ఎక్కువ తాగాలి. ఒక రోజులో ఎన్ని తీసుకోవాలి వాటరు? 2 లీటర్లు చెప్తున్నారు సార్లు బాగా. రోజుకి 2 లీటర్లనే కాదు ఫ్రెండ్స్, మీకు దాహం వేసింది అనుకోండి, మీకు దాహం అనిపించింది అనుకోండి, తాగేయడమే నీళ్ళు. అట్లా అని ఎక్కువ తాగినా దెబ్బే, మరి తక్కువ తాగినా దెబ్బే. మీకు దాహం వేసినప్పుడు మటుకు ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోండి. అంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నారనుకోండి, అది మన శరీరం ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది పాస్ ద్వారా వెళ్ళిపోతాయి, అంతే అన్నమాట. దాహం వేసినప్పుడు మటుకు తాగకుండా ఉండొద్దు వాటరు. అది ఫ్రెండ్స్, ఎక్కువ తీసుకున్న వాటరు మనకి దెబ్బే, మరీ తక్కువ తీసుకున్న దెబ్బే అన్నమాట. ఒకవేళ వాటర్ బాటిల్ దగ్గర ఉంది, కొంతమంది ఎక్కువ తాగుతూ ఉంటారు, బాటిల్ దగ్గర ఉందని చెప్పేసి, లేదా వాటర్ బాటిల్ పట్టుకొని ఎక్కువ తాగుతూ ఉంటారు, పక్కనే పెట్టుకుంటారు. ఇప్పుడు అట్లా ఉన్నా కూడా దెబ్బేనమాట. ఎప్పుడు మనకు దాహం వేసినప్పుడు ఒకసారి తాగేసామనుకో, మన శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకుంటుంది. నేను చెప్పగానే అమ్మ తాగుతా ఉందా, దాహం వేసిందా? తనూజ నేను నిహారిగా తాగుతాం ఫ్రెండ్స్. ఇదిగోండి మధ్యలో ఉంది కదా, ఆ పాప చెప్పినా కూడా ఏందో ఏకోజం లేకని తాగమ్మ తల్లి అని. అది పనిగా గ్యాస్ మీద వేడి వాటర్ పెట్టేస్తుంది వాళ్ళమ్మ. సరేనా? మీ సార్లు కూడా చెప్పారు కదా, వాటర్ తాగితే ఎంత మంచిదో తాగాల. నేను నిహారిక ఈరోజు టిఫిన్ జావ బావా. జావ అంటే నేను ఒకటి చెప్పనా, రాత్రి నువ్వు అన్నం తినలా సరేనా? అన్నం ఉంది కదా, ఎందుకు తెలియదు రాత్రి అన్నం నువ్వు తినాలనిపించలేదు బావా నాకు. తిట్టావు కదా. నేను తిట్టానా? అందుకని తినాలనిపించలే. లవ్ వస్తున్నాను అంటున్నాడు ఫ్రెండ్స్. నేను ఊరికి తమాషాకు అన్నా ఫ్రెండ్స్, తమాషాకు అన్నందుకు దాన్ని సీరియస్గా తీసుకొని తినలా. పిలుస్తున్నాడు వాడి దాని నుంచి మీరు యోగాసనం చేసేటప్పుడు కూడా మిమ్మల్ని సైలెంట్ గా కూర్చొని ఏదో చేస్తున్నారని పాటిస్తున్నాడు. అదే వాళ్ళు ఎదురుగా ఉంటే కూడా కుదురుగా ఉండదు. చేతి నాకు అడ్డు అసలు దగ్గరికి అసలు వెళ్ళబోయాడు. అదే దా రాత్రి అన్నం మిగిలింది కదా, ఆయన జావ కాస్తావుగా, దాంట్లో ఎర్రగడ్డలు అదే అన్నం వేసేసి ఎర్రగడ్డేసి, ఇంకా దాంట్లో ఏమైనా వేస్తారా? పచ్చిమిర్చి కానీ ఎక్కువ కాదు, 2 మిరపకాయలు వేస్తా, 2 మిరపకాయలు కట్ చేసేస్తా. మనం తాగుతూ అన్నం తగులుతూ పచ్చిమిర్చి తగులుతూ ఎర్రగడ్డ తగులుతుంటే ఎలా ఉంటది. అందులో పెరుగు పెరుగు తెచ్చానంటే పెరుగు కలిపేసేసి అసలు మంచి పడుతుంటే పెరుగు పెడతా.
తగ్గిన తర్వాత రా వచ్చేస్తాడులే సూర్యుడు బయటికి. ఇంకోటి ఏంటంటే నిన్న గోగులు వేసావా? ఆడ బాబా టైం కుదరలేదా? లేకపోతే వేసేసిద్దాం. సరే నేను వేస్తాలే. వస్తానే ఉంది ఇంకా. మంచి చూడండి ఫ్రెండ్స్ సెట్ ఉందా? తల కూడా లేకుండా. అబ్బా మంచు బేభత్సంగా ఉంది ఫ్రెండ్స్. చీకటితో ఇంత లేదు, అదే ఎండ పడుతుంది ఎక్కువైపోతుంది. అంటే భోగి దగ్గరికి వస్తుంది. పండుగ స్టార్ట్ అయ్యిలా. ఇంకా శివరాత్రికి శివ శివ అంటే వెళ్ళిపోద్ది. అసలు శివరాత్రి రోజు చలే ఉండదు. ఇప్పుడు మంచు భయంకరంగా పడుతుంది అన్న. రేపు వెళ్దాంలే కావాలంటే. రేపు వెళ్దాం అట్లే. ఆపలేవు, పెద్ద కుక్కలు వస్తాయి. వెళ్ళే వాళ్ళని కూడా పిలుస్తుంది. రండి 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 కొట్టుకుందాం. ఇదే ఇక్కడ అడ్డం పెడతామని. మన తలుపు తీసుకొని మిది పైకి టమాటా కాసింది అనుకో, ఆ తలుపు తీసుకొని వెళ్ళొచ్చు మిది పైకి. అప్పుడు రాము లాలేదు. టమోటా కాస్తే మన రాము అటు ఇటు తోకుండా ఇదే అక్కడ మల్లి చెట్లకి గోగా తోటకి అడ్డమే వేస్తాం. చిన్నగా రానియా రానియాల. అంతే ఎగురు దూకొచ్చింది కదా రాము, ఎగురు దూకొచ్చింది. 2 సార్లు మనం అరిచాం అనుకో, చెట్లు దీనికి అడ్డం వేసాం అనుకో. ఎందుకు పైన ముక్కలైన ఖాళీగా ఉన్నాయిగా, సరేలే అందుకోసం అడ్డం పెడతాను. ఈ రేకు అటు ఇటుకు వాలకుండా అడ్డం పెడతాను. కర్రోడు పెట్టేసేవాడు కదా అదేం చేయలేరా. సరే వెళ్తున్నా, ఒక దాబరం ఉందా? ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే గోగులు కొద్దిగా ఉన్నాయి కదా, పుల్లా గిల్లా అంతా మొత్తం ఏరేసి నేను తీసాలి ఈరోజు. ఏరేసి చీలుతో బాగా అట్ట ఆ పై పైన కదమ్మా ఏళ్ళు కావులు భరించి ఇదిగో ఇదంతా వస్తుంది కదా, అంత వచ్చిందని పక్కన వేసి చేతులు జాగ్రత్త. కింద ఏమన్నా పుల్ల ఉంటే నేను వేస్తాలే, అట్లా వాడకూడదు. అట్లా ఇప్పుడు గోగులన్నీ చల్లేసి ఇక్కడంతా తర్వాత దీని మీద మట్టి వేసేద్దాం. మొత్తం ఒకే దగ్గర వేసాం అనుకోండి గుప్పుగా వచ్చేస్తాయి అనమాట. అటు రాకుండా ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన ఉన్న విత్తనాన్ని కిందకి వేసి మట్టి పైన వేసామంటే సరిపోద్ది, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి చేతులతో ఏళ్ళతో కానీ మట్టి అంతా కింద మీద చేసాం అనుకోండి, విత్తనం వచ్చేసి మట్టి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పని చేశారు. అట్లా కాదు.
నిహారిక మొత్తం రెడీ చేసుకుంటున్నావా? ఇదిగోండి ఫ్రెండ్స్, మా నలుగురికి చావు కాస్తుంది డైలీ. ఇదిగోండి రాత్రి అన్నం ఇసుకలో వేసింది నిహారిక అన్నం, అది రాత్రి పిల్ల ఇసుడు బాగా తిల్లిన తర్వాత ఆ మిగిలిన అన్నం దాంట్లో వేసింది. ఇప్పుడు 4 ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాము. చిన్న పచ్చిమిర్చి సన్నగా తరుపుకుంది. చైతన్య తినదు, తనుజ కూడా తినడం తక్కువే. వాళ్ళు తినేటప్పుడు నోట్లోకి వచ్చినా సరే ఊసేస్తారు, లేదా పక్కన పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఇందులో పుల్లగా కారకారంగా ఉంటే తాగేదానికి కూడా బాగుంటుంది. మన నోటికి జావ ఒక పక్క, అన్నం ఒక పక్క తగులుతూ ఉంటుంది, ఎర్రగడ్డ ఒక పక్క, పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. అందుకోసం వాళ్ళు చెప్పింది ఏంటి, 2 మిరపకాయలే చెప్పా, ఏం వేసింది 5 మిరపకాయలు తాగేసేసా. ఫ్రెండ్స్, నీళ్ళని చల్లేసాను. ఇంకొక 2-3 రోజుల తర్వాత కానీ మనకి ఆ మొలకలు కనిపించవు. ఈ కాకరకాయ ఇది కూడా పెరిగేయాలి. నీళ్ళు పోసాయి చెట్లకి. అదే 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 పైన సరే సరే. నీళ్ళు ఎక్కువ ఉన్నాయా? మరి ఊట ఎక్కువైనా చెట్లు పాడైపోతాయి. రాగిపిండి కూడా తెచ్చేసాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రాగిపిండి మేము ఆడిచ్చి పెట్టుకుంటాము. 5 స్పూన్లు. రాము కూడా ఉన్నాడు కదా, వాడికి కూడా. రాగిపిండి ఎలా చేసుకోవాలి ఏంటనేది దాంట్లో ఏం కలిపేదేం లేదు ఫ్రెండ్స్, ఉత్త రాగులే అనమాట. అది ఎలా కలుపుకొని ఎలా పిండి చేసుకోవాలనేది నేను వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఉడుకుతా ఉంది అన్నం, అందులో 1 స్పూను సాల్ట్. 1 స్పూన్ కదా బావా, ఇంకో స్పూన్ వేద్దాం. ఓకే ఓకే, 2 స్పూన్లు ఫ్రెండ్స్. తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోనే రాగిపిండి కూడా వేసుకుందాం. ఆ రాగిపిండి వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్, గడ్డలు రాకుండా కలుపుతూ పోసుకోవాలి. వాటర్లో కూడా కలిపి పోసుకోవచ్చు, ఇట్లా వేసి ఇంకా బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. అన్నం వేసాం కాబట్టి మనం వాటర్తో పోసినా లేకపోతే మామూలుగా పోసిన పిండి అట్లా ఉండలో వచ్చేస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా చిక్కబడిందా కలిపేసుకొని తర్వాత దించేసుకొని పెరుగు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. గడ్డలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. మీకు దగ్గరలో ఫ్రెండ్స్ తెడ్డు కానుంటే తెడ్డు పెట్టి కలిపేసుకోవచ్చు, లేదా ఇలా గంటితోనే గడ్డలు లేకుండా శుభ్రం కలిపేసుకొని సరిపోద్ది. లేదా మీరు పిండి వేసుకోకపోతే పిండిని అందులో కొంచెం వాటర్ కలుపుకొని చిక్కగా కలిపేసుకొని ఇలా కలుపుకొని చేసుకోవచ్చు. ఎట్ట వీలుంటే అట్ట ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫైనల్గా ఈ విధంగా తయారవ్వాలి. ఇప్పుడు ఏం వేస్తుంది దాంట్లో? పచ్చిమిర్చి, ఎర్రగడ్డ సన్నగా కావాలంటే సన్నగా తరుక్కోండి, లావుగా అయినా పర్లేదు అనుకుంటే లావుగా అయినా తరుక్కోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసేసుకున్నాం. సాల్ట్ సరిపోద్ది అంటావా? చూసా కూడా సరిపోయింది. ఇలా పెరిగేసుకున్న తర్వాత ఒకసారి బాగా మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, రాగి అంబలైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు తొందరగా చల్లారిపోవాలనుకోండి, ఇలా ఇంకొక డేక్సల్లోకి కానీ లేకపోతే ఇంకో పాత్రలో కానీ వాటర్ తీసుకొని నీళ్ళు ఎక్కువ బాబా వదులు, చిన్నగా వదులు, ఎక్కువ అవుతాయా? కొంచెం డబ్బా అవుతారా బయట, అది జిగుతుంది ఏమో కొద్దిగా నీళ్ళు నిండది. ఇప్పుడు పెట్టు, చిన్నగా వదులు. ఇంకా నీళ్ళు ఎక్కువ అవుతాయా? ఇంకా లేదు అంతే. ఫ్యాన్ కింద కంటే ఈ విధంగా తొందరగా ఆరిపోతాయి ఫ్రెండ్స్, తొందరగా చల్లారిపోతాయి. చూడండి, ఇలా నీళ్ళలో కూడా ఎందుకు పెడుతున్నానంటే మనకి వేడి మీద తాగితే రుచి అర్థం కాదు, కొద్దిగా చల్లారిందంటే దాని రుచి మనకు అర్థమైంది గోరువెచ్చంగా. నేను చేసా. అరే భలే ఉందరా. క్రిస్మస్ కాబట్టి ఎందుకు పోసా మసి
మసి ఎక్కువ కాకుండా మట్టి పూస్తుంది లేరా దెబ్బరికే. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ముందుగానే చెప్తున్నాను, ఇందులో ఏమొచ్చినా సరే బయటికి తీసి పడేయకూడదు, కసకస నవ్వులు వేసుకొని తినేయాలంతే. ఏంటి అంతే అంతే. ఫ్రెండ్స్ టైం అయితే 8:45 9 వస్తుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగి అంబలు తాగేస్తున్నాం. ఇంకొకరో పలసంగా చేసుకోవచ్చు, ఇట్లా చిక్కగా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది. జావ అయితే పలసగా ఉండాలి, అంబలు కదా కాస్త చిక్కగా ఉండాలి. కొద్దిగా దాంట్లోనే ఉండి చింతల్లి బాగుంటుందా? ఏంది ఎట్టుందో చెప్పలేదు, ఎందుకు గుమ్ముకు తాగుతా ఉన్నారు? ఎలా ఉందిరా తాను? ఉప్పు సరిపోయిందే? పెరుగు